రెడ్డి త్వరలోనే పార్టీ వీడనున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వస్తున్న వార్తలు ఈ రోజు నిజమయ్యాయి. అయితే 2 గంటల 30 నిమిషాలకు ఆయన రాజ్యసభ పదవికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షత పదవికి సైతం రాజీనామా చేయడం జరిగింది. ఆయన ముఖ్య అంశాలుడైన వినోద్ రెడ్డి మనకు మరో ఇంత మాట్లాడారు. అప్పుడు నెక్స్ట్ రాజకీయ ప్రయాణం ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి సేవలు చేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి 14 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు ఆయన్ని వ్యక్తిత్వ హననం చేసే విధంగా జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఆయన మనస్తాపానికి గురై ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మేమందరం కూడా ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి నెల్లూరు సిటీ కావచ్చు, నెల్లూరు రోడ్లు కావచ్చు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం, కావిలి నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గం, అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి పలు ప్రాంతాల్లో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా సగౌరవంగా చెప్పడం జరిగింది. ఇందాకే ఒక 10-15 నిమిషాల క్రితం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం, వేలాదిగా నెల్లూరు నగర పరిధిలో ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మేము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిర్ణయానికే కట్టుబడి ఉంటాం, మాకు పార్టీలతో పని లేదు, ఇటువంటి నాయకుడి యొక్క విశ్వాసం మాకు కావాలి. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి అనేకమైనటువంటి అంశాల మీద సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి, రాజ్యసభగా ఉంటూ ఆయన సొంత నిధుల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు జిల్లా నలుమూలలో ఫ్లోరైడ్ ప్రాంతంలో ఉండేటటువంటి తాగునీటి సమస్య ఉంటే ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కూడా ఈరోజు దాదాపుగా 150 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినటువంటి, అమృత ధారణ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా కులాలకి, మతాలకి, జాతులకి, వర్ణాలకి, వర్గాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి నేను సైతం అనేటటువంటి నిలబడేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మేమందరం కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఈరోజు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో పాటే మా ప్రయాణం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాము. అదేవిధంగా నా సతీమణి కూడా ఖచ్చితంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈరోజు టీడీపీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్కి, అదేవిధంగా నార్త్ ఇండియా టీడీపీకి సంబంధించినటువంటి వ్యవహారాలకి, అదేవిధంగా టీడీపీ బోర్డు మెంబర్కి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆయనతో పాటు కూడా ఈరోజు వందల సంఖ్యలో రాజీనామా చేయడానికి కూడా ఈరోజు చాలా మంది కూడా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి వాస్తవంగా ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా మేధావులు, అందరికీ వాస్తవాలు తెలుసు. అవన్నీ కూడా ఈ యొక్క రూపంలో చెప్పలేకపోయినా ఖచ్చితంగా వాటిని వివరణాత్మకంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రజనీకి ఆర్గ్యూ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు వివరంగా తెలియజేస్తారు. ఏ నిర్ణయమైనా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంతగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మంచి నిర్ణయం ఉంటుంది, అది ప్రజా సంక్షేమానికి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయానికి. కాబట్టి ఖచ్చితంగా ఆయనతో పాటు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఆయనతో పాటు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.